తాను ఈసీ నిబంధనల ప్రకారమే పర్మిషన్ తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నా అన్నారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. తిరుపతిలో తన ప్రచారం సందర్భంగా వైసీపీ దాడిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలనే తమ ప్రచారానికి అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. తిరుపతిలో తనపై జరిగిన దాడిలో తనతో పాటు కూటమి కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. జనసేన ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. నిన్నైతే ఏదైతే ఘటన జరిగిందో వైసీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడం పైన కూడా అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి నిన్న జరిగిన ఘటన? వైసీపీ అడ్డుకోవడం, మీరు వెళ్ళి ఫిర్యాదు చేశారు, ఏమని ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏం చెప్పారు అధికారులు? ఎన్నికల్లో భాగంగా నిన్న సాయంకాలం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీనివాసులు, మరి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, అదేవిధంగా ఓకా విజయ్ కుమార్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరి భాస్కర్ గారు నేతృత్వంలో నిన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రశాంతంగా ఇంటింటికి ప్రచారం చేసుకుంటామంటే మేము పర్మిషన్ అల్లరిమోకలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు తీసుకొచ్చి అడ్డగిస్తున్నారు. రోడ్లో ప్రచారం చేస్తా ఉంటాయి. నిన్ననే కాదు, గత 5 రోజులుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. 5 రోజులుగా కూడా ఎస్పీలకు, కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు కూడా చేశాం. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ వస్తారు, వాళ్ళని పక్కగా పెట్టమంటే కూడా పెట్టరు. వాళ్ళు అడ్డగిస్తూ కూడా అరగంట సేపు ఆపి భయాందోళన చేసి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. నిన్న ఎట్టకేలకు వాళ్ళు అందరూ వచ్చి మేము పోతా ఉంటే మా కార్యకర్తల పైన దాడి చేసి కాలువల్లో తోసి మోటార్ సైకిల్ పైన తోసేసి చాలా భయభ్రాంతులు చేశారు. మీరు వస్తున్నారు, ముందుగా చెప్పి వస్తున్నారు అని కేవలం వాళ్ళ కార్యకర్తలు అక్కడ రావడానికి ఏమైనా వాంటెడ్గా ఏమైనా చేశారు? ముందు రోజే ప్లాన్ చేసుకున్నారు. అది అందరికి తెలుసు. అది భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి నైజం. అది ఒక పని చేయాలనుకుంటే ముందు రోజే ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారు. మేము పర్మిషన్ తీసుకొని 4 డివిజన్లో ఒక క్లస్టర్ ఇన్ఛార్జీలో ప్రచారం చేస్తా ఉంటే అటువంటి చోట 3 చోట్ల ఆ రోజు ఉదయం నుంచి కూడా 3-4 చోట్ల అడ్డమొచ్చారు. సాయంకాలం ఏకంగా దాడికి వచ్చారు. వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు. మేము ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తున్నాం, వాళ్ళు ఈ రోడ్లో వెళ్లేంత వరకు ఆగాలి కదా. మొన్న ఒక రోజు వచ్చారు, వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా వచ్చారు. మేము ఆగి ఒక చోట, మేము, సుగుణమ్మ గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆగి వాళ్ళకి పోయిన తర్వాత ప్రచారం చేసుకున్నాం. ఆ విధంగా వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళదా దౌర్జన్యం? ఇది దౌర్జన్యం ఎక్కడ? ఇది కడప జిల్లానా? చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా. ఇప్పుడు తిరుపతి జిల్లా వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రశాంతత వాతావరణ ఆలయంలో ఉన్న ప్రశాంత ప్రౌరులు ఇటువంటి వాళ్ళ పైన కడప సంస్కృతి తీసుకొచ్చి రాజారెడ్డి పాలనతో దౌర్జన్యం చేస్తా ఉంటే తిరుపతి ప్రజలు ఓర్చుకునే వాళ్ళు ఫిర్యాదు చేశారు కదా, పర్మిషన్ లేకుండా వాళ్ళు వచ్చారు, దీన్ని ఆపాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చెప్పారు అక్కడ ఎలక్షన్ అధికారులు? వాళ్ళు నిన్న వచ్చిన పోలీసులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు వచ్చిన తీరును చూసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎన్నికల కమిషనర్ వారికి దృష్టికి తీసుకెళ్ళడం, ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామన్నారు. ఈరోజు జీవకోణంలో మేము ప్రచారం చేస్తున్నాం. ఈరోజే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ వచ్చి మేము ప్రచారం చేస్తూ ఉంటే కూడా దాన్ని కూడా ఓర్చుకోలేక వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు వాళ్ళు ఓర్చుకోలేక మీరు వెహికల్లో పోకూడదు, ప్రచార రథం దిగేవాలి. మేము జన సందోహం 10,000 మంది జనాలు ఉన్నారు, నడిచిపోతా ఉంటే ప్రజలకు కనిపించదని బండిలో ఎక్కువని ప్రచారం చేసుకుంటా ఉంటే మేమేమి ర్యాలీ చేయలేదు, బండిలో ఎక్కువని ముందు ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పుడు నా అధినాయకులు ప్రచారం చేస్తున్నారు, ప్రచారం తీసుకుంటారు, వెహికల్లో పోయేదానికి ర్యాలీకి తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళకి అనుమతి ఇస్తున్నారు. మాకెందుకు ఇక్కడ అనుమతి? ఇప్పుడు వచ్చే అట్లీస్ట్ వెహికల్లో మేము పోతా ఉంటే కూడా వెహికల్ సీజ్ చేస్తామని దౌర్జన్యంగా పోలీసులు వచ్చి ఈ రోజు కూడా చేయడం జరిగింది. పోలీసుల జులుము, వైసీపీ నాయకులు వీళ్ళందరికీ కూడా 10 రోజులే గడువులు. 10 రోజుల తర్వాత ఎవరెవరు ఏమేమి చేశారు అన్ని గుర్తు పెట్టుకుంటాము. ఖచ్చితంగా రాబోయే రోజులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఎవరు ఏం చేశారో ఇప్పుడన్నిటి కూడా తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని కూడా తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఉన్నారు. మీరు కూడా అక్కడ ఉన్నారు, ఏం జరిగింది? రోజున ప్రచారం అనేది ఇరు పార్టీలు చేసుకోవచ్చు. మేము విత్ పర్మిషన్ అన్ని వార్డుల్లో కూడా చేస్తున్నాం. అయినా వాళ్ళు మా జన సందోహాన్ని, ప్రజలే ప్రచారకార్తలై తిరుగుతున్నటువంటి ఆ సీన్ని వాళ్ళు చూడలేక అడ్డుకోవాలని వాళ్ళ రౌడీ మూకల్ని మరి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అక్కడ పెట్టేసి మమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా రోడ్డు మొత్తం ఆక్రమించినటువంటి పరిస్థితుల్లో మాకు దారి లేకపోతే మేము దూసుకొని పోతుంటే వాళ్ళు అక్కడ కావాలని వాళ్ళ రౌడీలను పెట్టి మా వాళ్ళని కొట్టించి వాళ్ళంతా కూడా ఇలాంటి అరాచక రౌడీ రాజ్యాన్ని అక్కడ తలపింపజేశారు.
తప్పకుండా రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన అదే పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసులతో పరిపాలన చేస్తున్నారే కానీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలను కానీ నాయకుల్ని కానీ పార్టీలు కానీ మనుగడ లేకుండా చేయాలనుకున్నటువంటి ఆ పార్టీకి రానున్న దగ్గరలోనే ఉంది. తప్పకుండా మరి మహాకూటమి అభ్యర్థులు గెలిచి అఖండ విజయంతో గెలిచి ఈ రాష్ట్రంలో ఈ తిరుపతిలో పరిపాలన కొనసాగించబోతున్నారని భూమన అభినయ్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొని విజ్ఞతతో ప్రవర్తించాలని కూడా వాళ్ళని కోరుతున్నాం. చెప్పండి, ఏం జరిగింది అక్కడ నిన్న జరిగిన సంఘటన అందరూ ఆల్రెడీ చూసారు. ఈ రోజు జరిగిన సంఘటన నేను చెప్తాను. ఏదైతే మేము నిన్న 37వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు బలవంతంగా ఆ రోడ్డుకు అడ్డంగా కూర్చొని మమ్మల్ని వెళ్ళకుండా ఏ విధంగా చేశారో, ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా నిన్న మీడియాలో వచ్చాయి. ఇవాళ ఏం జరిగిందంటే మాకు ఆల్రెడీ 37వ డివిజను 50 డివిజన్లో కూడా పర్మిషన్ ఉంది. అంటే కరుణాకర్ రెడ్డి ఈరోజు 37వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాడని చెప్పి మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారాన్ని మొత్తం కూడా మీకు పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తున్న పర్మిషన్ లేకుండానే వస్తున్నారు మీరు వెళ్ళే చోటుకే. వాళ్ళు ప్రచారాన్ని ఈరోజు మొత్తం 37వ డివిజన్లో ఆపేశారు. కరుణాకర్ రెడ్డి దాదాపు ఒక 2000 మందితో ఒక ర్యాలీగా అంటే భయభ్రాంతులను చేసే విధంగా మా కార్యకర్తలని ప్రచారం ఆపేసి అలాగే 30వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉంటే మా కార్యకర్తల వెనకే వాళ్ళ రౌడీ మూకలంతా కూడా వాళ్ళని కవ్విస్తూ మా వాళ్ళని బెదిరిస్తూ అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఒకే వార్డులో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతాయి. అధికారులకు కూడా తెలుసు ఎదురుగా వస్తే, కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? మీరు పర్మిషన్ తో వెళ్ళి కూడా ఇలాంటి పరిస్థితి రావడానికి అదే నిన్ననే ఈ విషయం కూడా ఇప్పుడు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదు. ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు, మనం చేసుకుంటున్నాము. ఒక సామరస్యంగా ఎన్నికల సమయం కదా, ఎవరి పాటికి వాళ్ళు చేసుకునేదానికి హక్కు ఉంది, చేసుకునేసి మేము ఉన్నాం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా 5 రోజులు చూసాం. మా వల్ల కూడా ఓర్చుకునేదానికి కాదు, అడ్డపడితే మా కార్యకర్తలు దారి తీసుకొని వెళ్లి ప్రచారం చేసుకున్నామే తప్ప దారి తీసుకునే సమయంలో వాళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి కాలువల్లో పడేశారనేసి కూడా తెలియజేస్తాం. దానికి నిదర్శనం కూడా ఇప్పుడు ఒక కార్యకర్తకు ఈ మోకాళ్ళ పైన కొట్టి వాళ్ళు కాలువల్లో పడదోసి పోలీసులు కూడా కొట్టడం కూడా జరిగింది అనేసి కూడా దీనికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీనివాసులు కూడా చెప్తున్నారు, తమ కార్యకర్తల్ని నాయకులను గాయపరుస్తున్నారు, తాము వెళ్లే చోట ఎదురుగా కావాలని ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తామని కూడా శ్రీనివాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో జనసేన ప్రచారం సంబంధిత తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ.